ओम गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू आवर स्वस्तिक एजुकेशनल चैनल। स्वस्तिक एजुकेशनल द्वारा एपी 6th क्लास सेकंड लैंग्वेज हिंदी कंटेंट मीकोसम। ఈరోజు మన టాపిక్ खट्टे अंगूर। आज का हमारा టాపిక్ है खट्टे अंगूर। खट्टे अंगूर అంటే పులుపైన, ఖట్ట అంటే పులుపు అన్నమాట, అంగూర్ అంటే ద్రాక్ష, అంగూర్ ద్రాక్ష పండ్లు అన్నమాట, అంటే పులుపైన ద్రాక్ష పండ్లు అన్నది ఇక్కడ లెసన్. మనం చిన్నప్పుడు ఈ లెసన్ చాలాసార్లు వినుంటాం. ఇక్కడ ఈ పిక్చర్లో మనం చూస్తే నక్క కనిపిస్తోందా మనకి? నక్క ఏ తోటలోకి వచ్చింది? ద్రాక్ష పండ్ల తోటలోకి వచ్చిందనమాట. ఇది నక్క అన్నమాట, ద్రాక్ష పండ్ల తోటలో ఉంది. ఆ ద్రాక్ష పండ్లను తీసుకోవడానికి తన వంతు ప్రయత్నం చేసింది. ఎంతసేపటికి ఎంత ప్రయత్నించినప్పటికీ తనకి దొరకలేదన్నమాట. అందుకోసం దొరకని వస్తువుని అది నాకు ఇవి అందవులే అనేసి వెళ్ళిపోతుంది. ట్రై చేసేంత వరకు ట్రై చేసిందనమాట. ఇది ఇక్కడ మనకు పిక్చర్లో కనిపించేది. పహలే చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై? పహలే చిత్ర మే కుచ్ పేడ్, ఏక్ సియార్ और अंगूर का बाग दिखाई दे रहे हैं. कुछ पेड़, కొన్ని చెట్లు కనిపిస్తున్నాయా? కొన్ని చెట్లు. అంగూర్ కా బాగ్ అంటే తోట అనమాట. మనకి మామూలుగా ఏ తోట కనిపిస్తోంది? మనకి ద్రాక్ష పండ్ల తోట కనిపిస్తోంది. చూడండి, బాగ్ అంటే తోట ఇది. అదే భాగ్ అంటే పాట అని వస్తుంది, పరిగెత్తు అని వస్తుంది. ఓకేనా? సో మీనింగ్ చూడండి, ఒక బా మారడం వల్ల మనకి మీనింగే మారిపోతుంది. బాగ్ అంటే తోట అనమాట, ద్రాక్ష పండ్ల తోట అనమాట. ఇవి మనకి పిక్చర్లో, ఫస్ట్ పిక్చర్లో మనకు కనిపిస్తున్నాయి. ఈ సెకండ్ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? దూసరే చిత్ర మే క్యా దిఖాయి దే రహే హై? దూసరే పిక్చర్ అంటే ఈ రెండవ పిక్చర్లో ఏం కనిపిస్తుంది మనకి? ఇక్కడ సియార్, సియార్ అంటే నక్క అనమాట. నక్క అంగూర్ కో దేక్కర్ ఉన్హే పానే కే లియే సోచ్ రహా హై. అంగూర్ని చూసి దాన్ని పొందాలి, వాటిని తినాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. అంగూర్ కో దేక్కర్ ఉస్కే ముహ్ మే పానీ భర్ గయా హై. చూసి మామూలుగా మనకి ఇష్టమైన ఏదైనా కనిపిస్తే మన నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా. సో అది చూసి పాపం దానికి కూడా నీళ్ళు ఉన్నాయన్నమాట. ద్రాక్ష పండ్లు భలే బాగున్నాయే, తీసుకుందాము అనేసి అనుకుందనమాట. తీసరే చిత్రమే తుమ్హే క్యా దిఖాయి దే రహా హై? మూడో పిక్చర్లో మనకి ఏం కనిపిస్తోంది ఇక్కడ? తీసరే చిత్రమే సియార్ और अंगूर दिखाई दे रहे हैं. सियार अंगूर खाने उन्हें पाने खूद रहा है. చూడండి, సియార్ మనకి సియారే అంగూరు యొక్క పేడ్ ఇది కనిపిస్తుంది మనకి. ఆ అంగూర్ని అది పొందడం కోసము దాని సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది అనమాట. ఎగిరెగిరి గంతేసి పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఫోర్త్ పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుంది? చౌతే చిత్రమే సియార్ అంగూర్ ఖానే బినే హీ లౌట్ చలే జా రహా హై. అంగూర్ తినకుండానే ఫోర్త్ పిక్చర్లో సియార్ వెళ్ళిపోతుంది అనమాట. క్యూంకి అంగూర్ బహుత్ ఊంచాయి పర్ హై. ఎందుకోసము? అంగూర్ దానికి అందలేదు, చాలా హైట్లో ఉందన్నమాట. ఇది అంగూర్ దొరకలేదన్నమాట. అందుకోసమే చాలా బాధతో వెళ్ళిపోతుంది. अंगूर के बारे में सियार ने क्या कहा? अंगूर के बारे में सियार ने कहा कि ये खट्टे अंगूर हैं. ఇవి మామూలుగా అయితే మనకు కొన్ని విషయాలు దొరకనప్పుడు మనం ఏం చేసుకుంటాము? ఏదో మనం కాంప్రమైజ్, మన మనసుని కాంప్రమైజ్ చేసుకోవడం కోసం మనకు ఇంకా మంచివి దొరుకుతాయిలే, ఇంకా బాగుంటుందిలే, ఇవి బాగాలేవులే, అందుకే నాకు దొరకలేదులే అనుకుంటాం కదా. అలానే అది కూడా అవి స్వీట్గా లేవులే, పుల్లగా ఉన్నాయిలే అనుకుంటా అది వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఓకేనా? ఇంకా సారాంశలాగా ఒక లెసన్ ఇచ్చాడు కదా, దాంట్లో వెళ్దాం. జంగల్ మే ఏక్ సియార్ జా రహా థా. అడవిలో ఒక సియార్ అంటే ఏంటన్నా? నక్క వెళ్తూ ఉందన్నమాట. జంగల్ అంటే అడవి, జంగల్ అంటే ఫారెస్ట్. జంగల్ మే అడవిలో, ఏక్ ఒక అన్నమాట, ఒక సియార్ జా రహా థా వెళ్తూ ఉన్నిందనమాట. ఉసే అంగూర్ కా బాగ్ దిఖాయి దియా. దానికి దారిలో ఏం కనిపించింది? అంగూర్ కా బాగ్ అంటే, అంగూర్ అంటే ఏమనుకున్నాం? ద్రాక్ష పండ్ల యొక్క వరం తోట కనిపించింది అనమాట. దిఖాయి దియా కనిపించింది. అంగూర్ ఊంచాయి పర్ లగే థే. అంగూర్ అంటే ద్రాక్ష ఎక్కడున్నాయి? చాలా ఎత్తులో. ఊంచాయి అంటే ఎత్తులో ఉన్నాయన్నమాట. ఉన్కో పానే కే లియే సియార్ నే బార్ ప్రయాస్ కియా. వాటిని పొందడం కోసం, పానా అంటే పొందడం కోసం, సియార్ని అంటే సియారు బార్ ప్రతిసారి ప్రయత్నం చేసిందనమాట. అంగూర్ హాత్ నా లగే.
అంగూర్ వచ్చేసి వాటికి చేతికి దొరకలేదనమాట. ఏ అంగూర్ ఖట్టే హే, ఈ అంగూరు చాలా పులుపుగా ఉన్నాయి అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందనమాట. థ్యాంక్ యూ నాన్న, మళ్ళీ కలుద్దాం ఇంకో లెసన్తో.